మొబైల్ ఫుల్ నెట్వర్క్ బార్స్ చూపిస్తుంది కానీ ఇంటర్నెట్ మాత్రం నత్తలా ఎందుకు నడుస్తుంది? మీక్కూడా ఇదే సమస్య? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనకు బార్స్ ఫుల్ కనిపిస్తే స్పీడ్ ఫాస్ట్ అనుకుంటాం, కానీ అసలు నిజం అది కాదు. మొబైల్ బార్స్ అంటే ఏమిటో తెలుసా? అవి సిగ్నల్ స్ట్రెంగ్త్ మాత్రమే, ఇంటర్నెట్ స్పీడ్ కాదు. సో సిగ్నల్ స్ట్రాంగ్ ఉన్నా డేటా ట్రాఫిక్ ఎక్కువైతే స్పీడ్ ఆటోమేటిక్గా స్లో అవుతుంది. అంటే బార్స్ ఫుల్ ఈక్వల్ టు ఫాస్ట్ నెట్ అనే రూల్ అస్సలు లేదు. మీ చుట్టూ 100 మంది అదే టవర్ వాడితే ఏమవుతుంది? టవర్ ఓవర్లోడ్, డేటా డివైడ్ అవుతుంది, అందరికీ స్లో స్పీడ్. దీన్నే డేటా కంజెషన్ అంటారు. ఆఫీస్ ఏరియాస్, హాస్టల్స్, రైల్వే స్టేషన్స్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. మీ ఫోన్ కూడా ఇంటర్నెట్ స్పీడ్ని చంపుతుందన్న విషయం తెలుసా? బ్యాక్గ్రౌండ్ యాప్స్, ఆటో అప్డేట్స్, క్లౌడ్ బ్యాకప్, హాట్స్పాట్ ఆన్ ఇవన్నీ సైలెంట్లీ డేటా తింటాయి. మనకు నెట్ స్లో అనిపిస్తుంది. మీ ఫోన్ 4G 5G మోడ్ సరిగ్గా సెట్ అయ్యలేకపోతే, వీక్ 5G ఏరియాలో ఫోన్ 5Gకి ట్రై చేస్తూ ఉంటే స్పీడ్ పడిపోతుంది, నెట్ అన్స్టేబుల్ అవుతుంది. సో ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్, 10 సెకండ్స్ ఆఫ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయండి. నెట్వర్క్ మోడ్ 4G 5G ఆటో, ఫోన్ రీస్టార్ట్. సింపుల్ బట్ పవర్ఫుల్. ఈ చిన్న ట్రిక్స్ 80% కేసెస్లో వర్క్ అవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బార్స్ ఫుల్ అయినా ఇంటర్నెట్ స్లో అంటే ప్రాబ్లం ఫోన్ కాదు, సిస్టమ్ అండ్ ట్రాఫిక్. ఈ విషయం మీకు న్యూ అయితే లైక్ చేయండి. ఇలాంటి టెక్ ట్రూత్స్ కోసం ఫాలో అండ్ షేర్ చేయండి.